హాయ్ ఆల్, వెల్కమ్ టు జెడి లైఫ్ స్టైల్. మీరు ఎప్పుడైనా ఇలాంటి స్కామ్ ఫేస్ చేశారా? అసలు మ్యాటర్ ఏంటి అంటే, మేము ఈరోజు ఫిష్ కొనడానికని ఫిష్ మార్కెట్కి వెళ్ళాము. ఫిష్ తీసుకున్నాము. అయితే అక్కడ మాకు అది 1.8 కేజీ తూగింది. మేము క్లీన్ చేయించుకున్నాక మళ్ళీ ఒకసారి వెయిట్ చెక్ చేసుకుంటే అక్కడ 1.5 కేజీ తూగింది. మళ్ళీ ఇంటికి వచ్చి చెక్ చేసుకుంటే మాకు అది 1.2 కేజీ తూగింది. ఆల్మోస్ట్ 200 to 300 గ్రామ్స్ డిఫరెన్స్ వచ్చింది. అక్కడ వెయింగ్ స్కేల్కి మా ఇంట్లో వెయింగ్ స్కేల్ చూసుకుంటే, పోనీ నా వెయింగ్ స్కేల్ ఏమైనా తప్పు ఉందేమో చూసుకుంటే అప్పుడే నేను ఫ్రూట్స్ తీసుకున్నాను. అతను అక్కడ ఎగ్జాక్ట్గా నాకు 540 గ్రామ్స్ ఫ్రూట్స్ వేశాడు. ఇంటి దగ్గర కూడా వచ్చి చెక్ చేసుకుంటే సేమ్ 540 గ్రామ్స్ తూగింది. అసలు ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడనే కాదు, ప్రీవియస్గా కూడా నేను ఒక షాప్కి వెళ్ళాను. అక్కడ కూడా సేమ్ ప్రాన్స్ తీసుకున్నాను 2 కేజీస్. అయితే అక్కడ పనిచేస్తున్న ఆవిడ ఒక 4-5 ప్రాన్స్ ఎక్స్ట్రా వేసింది ఆ కవర్లోని. ఓకే, నేను బాగానే ఇస్తున్నారేమో అనుకున్నాను. సేమ్ అదే కవర్ మళ్ళీ ఇంటికి వచ్చి చెక్ చేసుకుంటే మళ్ళీ 1.8 కేజీ తూకింది. నియర్లీ 200 గ్రామ్స్ డిఫరెన్స్ వస్తుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. తీసుకుంటే తీసుకోండి, లేదంటే లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. మనం ఏమైనా ఫ్రీగా తీసుకుంటున్నామా? మన 2 కేజీస్కే కదా మనీ పే చేస్తున్నాము. ఇలాంటి ఇష్యూస్ మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఫేస్ చేస్తే ఏం చేశారా మాకు కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి.